ప్యానల్లో పాల్గొన్న పెద్దలు, ఋషి గారు, మీకు ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ ఇప్పుడు ముందా శ్రీనివాస్ గారు మాట్లాడినా, మీరు చెప్పిన మీ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి సహృదుడు, సౌమ్యుడు అని ప్రత్యర్థి. చంద్రబాబు నాయుడు గారికి అంతా బాగానే ఉంది, కానీ ఒక బ్యాడ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లాంటి క్రూరుడు, వివేకహీనుడు, అది ప్రత్యర్థి. ఇక్కడ డెఫినెట్గా ఆ వ్యత్యాసం ఉంటుందండి. ఇక్కడ వీళ్ళు ఇందాక మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా వాళ్ళ అర్హతలు ఏంటంటే అత్యంత జుగుప్సాకరమైన భాష మాట్లాడగలగాలి. అంటే అది ఎలా ఉండాలంటే డ్రైనేజ్ మూతేస్తే ఎలాంటి వాసన వస్తుందో అలా రావాలి వాళ్ళు మాట్లాడితే. అంటే వాళ్ళకి సమయం, సందర్భం, స్థలం ఏది తేడా ఉండదు. సాక్షాత్తు ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి అసెంబ్లీలో కూడా చాలా అబద్ధాలు మాట్లాడతారు, అసభ్యకరమైన భాష మాట్లాడతారు, జుగుప్సాకరమైన కించపరిచే వ్యాఖ్యలు చేస్తారు. విచిత్రం ఏంటంటే సభానాయకుడు దాన్ని ఎంజాయ్ చేస్తాడు. ఆ ఎంజాయ్ చేసేది కూడా ఎక్కడా దాచుకోడు, ఎరునవ్వులు, పిచ్చి చూపులు చూస్తా వాళ్ళని ప్రోత్సహిస్తాడు. ఇది సగటు పౌరుడికి, నాలాంటి నేను ఒక లేమ్యాన్ని, నేను ఇలా పార్టీ ముసుగు లేకపోతే పార్టీలో సభ్యత్వం ఉండి మేము మాట్లాడుకోవాలి కాదు, మేము సాధారణమైన ఒక రోడ్డు మీద తిరిగి మనిషిని. పైగా ఒక 30-40 ఏళ్ళ నుంచి రాజకీయాలు చూస్తూ వచ్చాం మేము. ఆ గోల్డెన్ డేస్ నుంచి చూస్తూ వచ్చిన వాళ్ళకి ఏంటి ఎంత దారుణంగా ఉన్న పరిస్థితి అనిపించేది. అట్ ది సేమ్ టైం ఆయన ప్రత్యర్థి ఎలాంటి కూడా చూసుకోవాలి మనం. చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో అది సభ అయినా, సమావేశమైనా, లేదా బహిరంగ సభల్లో అయినా ఆయన సమక్షంలో ఎవరైనా ప్రత్యర్థుల్ని కించపరిచే వ్యాఖ్యలు చేసినా, మహిళలను దూషించినా, అసభ్యకరంగా మాట్లాడినా తక్షణం స్పందిస్తాడు ఆయన. అక్కడికక్కడే ఆపుతాడు. ఇదే వ్యత్యాసం. ఇది గమనిస్తారు ప్రజలు. అంటే బెటర్ లేట్, ఒక్కొక్కసారి ఆలస్యం అవ్వచ్చు, బెటర్ లేట్ దాన్ ఎవరు. ఇది మనం చూసిన చరిత్ర అండి. ఇక మీరు నందిగం సురేష్ విషయం చూస్తే సాధారణంగా ఎవరైనా ఒక్కసారి జైల్లోకి అడుగు పెడితే, ఒక్కరోజైనా సరే అడుగు పెడితే వాడికి బయట ప్రపంచానికి లోపల ప్రపంచానికి వ్యత్యాసం అర్థమైపోతుంది. ఎందుకంటే బయట మనకు తెలియని విధంగా మనం పీల్చుకునే, మన శ్వాస పీల్చుకునే గాలి తాలూకు మనకి స్పష్టంగా రూపం లేకపోయినా ఆ అనుభూతి ఉంటుంది మనకి. ఆ స్వేచ్ఛ అనేటువంటిది ఒకసారి జైల్లోకి వెళ్ళినట్టు మొలతాడు కూడా కట్ చేస్తారు, ఒక్క పూట, ఒక గంట ఉన్నా సరే. అక్కడ మనకు అర్థమవుతుంది మనం ఏం కోల్పోయాం, స్వేచ్ఛ అనేటువంటిది తెలుస్తుంది. అంటే సాధారణంగా ప్రతి వాడు ఏం చేస్తాడంటే తను చేసిన తప్పు గుర్తుకొస్తుంది, నేను ఎందుకు ఇక్కడ రావాల్సి వచ్చింది, పశ్చాత్తాపము, పరివర్తన కలిగి, ఇదే దాని ఉద్దేశం. కారాగార వాసానికి ఉద్దేశం. అతనిలో ఏ మార్పు లేదు. ఆయన దురుసు స్వభావం యథావిధిగా ఆయన బ్రదర్ కలిపి అక్కడ జరిగింది. ఒక ఆయన బాగా గట్టి కొట్టేశారు. మరి ఖచ్చితంగా లేట్ చేశారు. ఇంకా పోలీసులు తెల్లారేటప్పుడు లోపల పెట్టాలా, ప్రసార సాధనాల్లోనూ సోషల్ మీడియాలోనూ గుప్పుమనిపోయిన తర్వాత పట్టుకెళ్ళారు. ఏమన్నా అంటారేమో అని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడంటే రాష్ట్రంలోని అన్ని వ్యవస్థల్ని అతను అవినీతి చేశాడు, అరాచకం చేశాడు, అడ్డగోలు దోపిడీ చేశాడు, డే లైట్ రాబరీ చేశాడు. ఈ అన్నిటితో పాటు వ్యవస్థలు అన్నిటిని కూడా నిర్వీర్యం చేశాడు. అంటే ఏపీ పోలీస్ అంటే మా చిన్నప్పుడు మీకు కూడా తెలిసే ఉంటుంది, దండయ్య అని ఒక అతను ఉండేవాడు. అతను పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసేవాడు. నేను కాలేజీ పోవడానికి నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే పోలీస్ మీద అందరికీ ఎలా ఉంటుందో. నేను కాలేజీ పోవడానికి బస్సు దగ్గర వెయిట్ చేస్తుంటే, అబ్బాయి గారు మీరు పోలీస్ అవ్వాలండి, మీరు ఎస్ఐ అవ్వాలా, అది ఇది అని చెప్పేవాడు. అతను పోలీసు. అంటే అతనికి తెలుసు అందులో ఉన్న మనం ఏమన్నా చేయగలిగితే దాంట్లో ఉన్న హోదా నన్ను చూడాలనుకున్నాడు. అతను బాగా చదువుకున్నాను నేను అనేవాడు. అది మన మైండ్లో ఉండిపోద్ది. అలాగే మనకు తెలిసిన పోలీస్ సిబ్బంది కానీ, మనకు తెలిసిన అధికారులు కానీ, మనం విన్నది కానీ, చదివింది కానీ, చూసింది కానీ తెలిసిన తర్వాత కేపీఎస్ వ్యాసు, పరదేశి నాయుడు గారు, లేకపోతే రకరకాల ఉమేష్ చంద్ర గారు, ఇలాంటి ఆఫీసర్స్ వాళ్ళు జీవితకాలం వాళ్ళు విధులు నిర్వర్తించినంతకాలం కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈవెన్ సీతారామాంజనేయులు గారు, సునీల్ కుమార్ గారు కూడా ఒకనొకప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళు చాలా నిజాయితీ పరులు, చాలా మంచి ఆఫీసర్లు పేరు తెచ్చుకున్నారు. వాళ్ళందరూ ప్రతిష్ట, ఏపీ పోలీస్ ప్రతిష్ట ఈ దేశంలోనే నెంబర్ 1 ఏపీ పోలీస్. అంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ, విడిగా ఉన్న రాష్ట్రంలో కానీ ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. గతంలో కూడా అటువంటి వ్యవస్థని నేను ఏపీ పోలీసుని నమ్మను అన్నాడు ఆయన ప్రతిపక్షంలో ఉండగా. తర్వాత ఖచ్చితంగా ఆయన అన్న మాటని నిరూపించుకున్నాడు. చూడండి, మీ బ్రహ్మానందం గారు ఒక సినిమాలోను తల్లి మాట నిజం చేయాలనుకుంటాడు,
ఆ తల్లి బూచోడు అన్నదని చెప్పేసి ఆడు బూచోడులాగా పిల్లడిని ఎత్తిపోతాడు. అలాగే ఇతను ఏం చేయడంటే ఏపీ పోలీసు నేను నమ్మనన్నాడు కదా, నిజంగానే నమ్మకుండా చేశాడు. వాళ్ళు ప్రతిష్టని మళ్ళీ పునఃప్రతిష్ఠించుకోవడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ వ్యవస్థలన్నీ చక్కదిద్ది క్రమంలో ఉంది. అయితే కాలం గురించి చెప్పారు మీరు ఇందాక. కాలం అనేటువంటిది టైం బాగోలేదు కాదండి, కాలం అనేటువంటిది దాన్ని అందుకునే కాలనాగు అంటారు. ఓకే, కాలనాగు కాటేస్తే మీకు అమెజాన్ అడవుల్లో అక్కడ కింగ్ కోబ్రా ఉంటాయి చూసారా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మెదడు నిస్తేజం అయిపోద్దండి అది కాటు కానేస్తే. అంతకు 1000 రెట్లు ప్రమాదం కాలం కాటేస్తే. ఇవాళ అదే వాళ్ళు అనుభవిస్తున్నారు. అంటే మెడ మీద కత్తి వేలాడుతూ ఉంటుంది వాళ్ళకి. మీకు అరెస్ట్ అయిన వాళ్ళకి కానీ మీరు మనం అలా అనుకుంటున్నాం, కానీ వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు అంబటి రాంబాబు, పేర్ని నాని వాళ్ళు ఏమంటారు? అసలు వీళ్ళందరూ జైలుకి ఒక ఉద్యమాలు చేసో పోరాటాలు చేసో వెళ్ళినట్టుగా, అక్రమంగా వాళ్ళని అరెస్టులు చేసినట్టుగా వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడుతుంటే దానికి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు. దానికి చెప్తాను వినండి. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే లోపల గుబులు ఉంది, మేకపోతు గాంభీర్యం నటిస్తున్నారు మొదట. చంద్రబాబు నాయుడు గారి మీద అచంచలమైన విశ్వాసం వాళ్ళకి. ఎందుకంటే మహిళల పట్ల చూడండి, పేర్ని నాని వాళ్ళ మిస్సెస్ విషయంలో చంద్రబాబు నాయుడు గారి వైఖరి స్వయంగా పేర్ని నాని చెప్పాడు. అవును, విడుదల రజనీ గారు డెఫినెట్గా ఆవిడ హుందాగా ఉంటుంది, అఫీషియల్గా కనిపిస్తుంది, ఎక్కడ కూడా చాలా పద్ధతిగా కనిపిస్తుంది. ఆవిడ శాస్త్రంలో మనం చూసాం. ఆవిడ మీద కేసు నమోదైంది, ఆవిడ